12వ అధ్యాయం ప్రారంభంలో దేవుడు రాస్తూ, ఏదైతే యెహోషువ తన జీవితంలో దేవుని కొరకు పని చేసినటువంటి విజయాల సంఖ్యను లెక్కగట్టాడు. యెహోషువ తన యొక్క టైం లైన్ లో మొత్తం 31 మంది రాజులను జయించిన విజయాలను రికార్డెడ్ గా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు. యెహోషువ టైం లైన్ ఒకవేళ మీరు అర్థం చేసుకుంటే కొంచెం బాధ అనిపిస్తుంది, కొంచెం ఆనందం కూడా అనిపిస్తుంది. ఎందుకు అంటే తన పరిచర్యను, లేకపోతే ఈజిప్ట్ నుండి బయలుదేరినప్పుడు మంచి యవనస్తుడేం కాదు, 50 సంవత్సరాల పైన తర్వాత యెహోషువ ఈజిప్ట్ నుండి బయలుదేరాడు. 50 ఏళ్లలో యెహోషువ ప్రయాణం ప్రారంభమైంది. 50 ఏళ్ల తర్వాత 40 సంవత్సరాలు అరణ్యములో కేవలం పరిచారకుడుగానే ఉండిపోయాడు. 40 సంవత్సరాల తర్వాత అంటే ఆల్మోస్ట్ ఒక 90 సంవత్సరాలు, 94, 95 సంవత్సరాలు నాయకుడిగా అయ్యాడు. ఎప్పుడు చనిపోయాడో తెలుసా? యెహోషువ 110 సంవత్సరాల్లో యెహోషువ చనిపోయాడు. యెహోషువ కోసం దేవుడు రాస్తున్నాడు, తన లైఫ్ లో ఈ 16 సంవత్సరాల లేకపోతే 20 సంవత్సరాల మధ్యలో తను చేసినటువంటి పరిచర్యలో 31 మంది రాజులను యెహోషువ జయించాడు. ఎక్కడ రాశాడు తెలుసా? జీవ గ్రంథంలో రాశాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి జీవితాల గురించి దేవుడు, నువ్వు చేసే ప్రతి పని కూడా దేవుని తరపున లిఖించబడతది. ఆత్మీయ ప్రయాణంలో మన జీవితంలో మనం అప్లికేట్ చేసుకుంటే, మలాకీ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, దేవుని సముఖంలో ఒక గ్రంథం ఉంది, అది జ్ఞాపకార్థ గ్రంథం, అది విప్పబడతది. అక్కడ దేవుడు అన్ని రాస్తా. దేవుని పక్షాన దేవుడిచ్చే టైంలో మనం చేసే ప్రతి పని కూడా దేవుడు లిఖిత పూర్వకంగా నోట్ చేస్తాడు. యెహోషువ బహుదినములు గడచిన వృద్ధుడు కాగా 50 సంవత్సరాల్లో వాళ్ళు ఈజిప్ట్ దాటారు. మోషేతో 40 సంవత్సరాలు తిరిగాడు. 16 సంవత్సరాలు 20 సంవత్సరాలు నాయకుడిగా ఉన్నాడు. తప్పెక్కడ జరిగిందంటే కేవలం ఇశ్రాయేలులో చేసిన పని వలన ఇంకా కొన్ని దేశాలు మిగిలిపోయాయి. దేవుని ప్రజలు అక్కడ చేస్తున్నటువంటి తిరుగుబాటు వలన 40 సంవత్సరాలు టైం వేస్ట్ అయిపోయింది. మోషే కనానుకు చేరకపోవడానికి ప్రజలే టైం వేస్ట్ అయిపోయింది 40 సంవత్సరాలు. దేవుడు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అట్లా తీసుకొచ్చినప్పుడు టైం వేస్ట్ ఎందుకైందిరా బాబు అంటే ఎక్కడ చూసినా తిరుగుబాటే, దేవుని మీద వ్యతిరేకమైన స్వభావమే. దేవుడు ఒక సమయాన్ని గురించి పర్టికులర్ గా మెన్షన్ చేస్తాడు యెహోషువ జీవితంలో. యెహోషువ జీవితంలో సమయం లేదు, స్వాధీనపరుచుకోవటానికి ఇంకా పెండింగ్ వర్క్ ఉంది. సమయము మానవునికి దేవుడు ఇచ్చిన అమూల్యమైనటువంటి వరము. సమయము ఎంతో నీకు తెలియదు.